యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ పికిల్ అంటే కోడిగుడ్డు పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. దీనికి 2-3 మెథడ్స్లో చేసుకోవచ్చండి. అంటే మీరు దీన్ని గుడ్డు పగలగొట్టి స్టీమ్ చేసి చేసుకోవచ్చు, లేదా ఈ గుడ్డుని ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు. నేను ఇలాగా గుడ్డు పలంగానే చేస్తున్నాను అండి, ఎందుకంటే ఇది నాకు ఎక్కువ రోజుల నిల్వ అవసరం లేదు. మేము జస్ట్ 2 డేస్లో తినేస్తాం కాబట్టి. బట్ ఇది ఒక 4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో తింటే. ఇప్పుడు ఇది ఎలా చేసేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. నేను దీనికి ఇలా 6 గుడ్లు తీసుకున్నానండి. మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు. వాటిని ఇలా ఉడకపెట్టేసి వలిచి ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ఏం కావాలో చూద్దామండి. నేను దీంట్లో ఒక 1.5 స్పూన్ ధనియాలండి, 1 స్పూన్ ఏమో జీలకర్ర, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 to 5 లవంగాలు తీసుకున్నానండి. మీరు ఘాటు ఎక్కువ తినకపోతే లవంగాలు 1-2 తగ్గించుకోవచ్చండి. వీటిలన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసి మంచి స్మెల్ వచ్చే వరకు పక్కన పెట్టి చల్లారబెట్టుకున్నానండి. ఇప్పుడు తర్వాత కొంచెం జింజరు, గార్లిక్, ఒక్క ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ మీకు ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు, బట్ మాకు ఇష్టం అని నేను వేసానండి. సో అవన్నీ ఇలాగ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈలోపు మన స్పైస్ పౌడర్ ఉంది కదండి, అది ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. జింజర్, గార్లిక్, తర్వాత ఆనియన్, ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని వేయించుకోవాలండి. వీటికి వీలైనన్ని కొంచెం ఎక్కువ ఘాట్లు పెట్టుకొని, మన కర్రీకి వేస్తాం కదండి, దానికన్నా ఎక్కువ వేయించుకోవాలండి. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని, పసుపు వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ ఎగ్స్ వేసేసి ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు. పైన చూస్తున్నారు కదండి, ఇవి కొంచెం క్రిస్పీగా వేగుతున్నాయి. ఈలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 to 6 స్పూన్స్ అండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, బట్ మీరు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా 5 to 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆనియన్ పేస్ట్ వేసేసుకోనండి. ఆనియన్ పేస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అంటే ఇది కొంచెం పచ్చడి కదా, ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకొని తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయండి. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా కనిపిస్తున్నాయి మీకు. అండ్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇంక మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మన మిగతా మసాలా పౌడర్లు వేసుకోవడానికి, ఎందుకంటే ఆయిల్ వేడిగానే ఉంది కదా, ఆ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయండి. లేదంటే మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే అవి మాడిపోతాయి. సో ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మన స్పైస్ పౌడర్ ఉంది కదండి, ఆల్రెడీ గ్రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఒక 1 minute అలాగా కలిపేసుకొని తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి. కారం కూడా అది మీ చాయిస్ అండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీరు కొంచెం ఘాటు తినగలరు అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. ఇలా వేసేసుకుని అది కూడా ఒకసారి కలిపేసుకునండి. ఇప్పుడు రుచికి సరిపడా మీరు ఎంతైతే సాల్ట్ తింటారో ఆ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా కలిసిపోయేలాగా కొంతసేపు కలిపేసుకోవాలండి. కలిపేసుకుని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఎగ్స్ వేసే ముందు ఇంకొకసారి వాటికి ఆ ఘాట్లు ఉన్నాయి కదండి, వాటిని ఇంకొకసారి ఇలా పెట్టుకొని వేస్తే తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కొంచెం లోపలికి కూడా వెళ్తాయండి. సో అలాగే ఇంకొకసారి ఇవన్నీ ఘాట్లు పెట్టుకొని ఇలా లోపల వేసేసానండి. వేసేసి మీరు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చండి, మీకు సరిపోయిందా లేదా. ఇలా ఒక 1 minute అలాగ మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని కొంతసేపు చల్లారనిచ్చేయాలండి. కొంచెం చల్లారాక అప్పుడు వేసుకోవాలండి, నిమ్మరసం వేసుకోవాలి. చాలా పుల్లగా మసాలాగా చాలా బాగుంటుందండి ఇది రైస్లో వేసుకొని తింటుంటే. సో ఇలా నేను ఒక 1/2 hour అలా పక్కన పెట్టేశానండి. సో ఇదంతా బాగా చల్లగా అయిపోయిందనమాట. చల్లగా అయిన తర్వాత పెద్దదైతే 1 నిమ్మకాయ సరిపోతుందండి. మీ దగ్గర కొంచెం చిన్న నిమ్మకాయలు అయితే ఒక 2 నిమ్మకాయల వరకు వేసుకోవచ్చు, లేకపోతే ఒక 1.5 అన్నా సరిపోతుంది. నేను ఇలాగ నా దగ్గర పెద్ద నిమ్మకాయ ఉందండి, సో అది ఒకటి వేసాను అనమాట. ఒకటి కూడా ఫుల్గా వేయలేదండి. ఒక ఫుల్ చెక్క పిండి, ఇంకొక 1/2 చెక్క ఉందండి, అంతే. అలా వేసుకున్నాను. ఒకసారి మీరు పులుపు చూసుకోండి. ఇది చాలా పెద్ద నిమ్మకాయ అండి. మీది ఒక చిన్న అయితే మాత్రం 2 వరకు పడతాయి. అంతేనండి రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.